ఇరాన్ రివెంజ్ చాలా స్ట్రాంగ్ గా ఇస్తోంది. 20 రోజులు అవుతున్నా ఎంత మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇరాన్ ఇజ్రాయెల్ ని చాలా గట్టిగా కొడుతోంది. ఇరాన్ దాడులకు ఇజ్రాయెల్ విలవిలలాడుతోంది అనే ఈ టైపు న్యూస్ ని ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్లో చేసిన విధ్వంసం ఎలా ఉందో అందుకు సంబంధించిన కొన్ని ఇమేజెస్ ని ఇస్తున్నా అండ్ వీడియో క్లిప్ ను కూడా ఇస్తున్నాను చూడండి. ఇరాన్ ఇలా చాలా విధ్వంసకరమైన దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ కి చెందిన డిమోనా అండ్ అరాద్ అనే నగరాలను టార్గెట్ చేసింది. డిమోనాలో ఇజ్రాయెల్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ ఉంటుంది. సో ఇరాన్ ఇజ్రాయెల్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ ని టార్గెట్ చేసింది. అంతకు క్రితం ఇజ్రాయెల్ అండ్ యుఎస్లు ఇరాన్ యొక్క నటాంజ్ న్యూక్లియర్ కేంద్రం పైన దాడులు చేశాయి. ఈ దాడులకు రివెంజ్ గా ఇరాన్ ఇలా డిమోనా న్యూక్లియర్ సెంటర్ ని టార్గెట్ చేసింది. ఏమైతేనేం గాని రెండూ కూడా ఒకరి న్యూక్లియర్ సెంటర్ ని ఒకరు టార్గెట్ చేసుకున్నారు. ఇది అణుయుద్ధం ప్రారంభానికి సంకేతమా అని కూడా న్యూస్ వస్తోంది. డిమోనా నగరాన్ని లిటిల్ ఇండియా అంటారు. ఇక్కడి జనాభాలో సుమారుగా 30% మంది భారత సంతతికి చెందిన వారు ఉంటారు. అందుకే దీనిని లిటిల్ ఇండియా అంటారు. 1950-1960ల మధ్య భారతదేశంలోని యూదు కమ్యూనిటీకి చెందిన చాలా మంది ఇజ్రాయెల్కు వలస వెళ్లారు. వీరిలో ఎక్కువ మంది మహారాష్ట్రకు చెందిన వారుంటారు. కేరళ, కోల్కతాకి చెందిన వారు కూడా కొందరున్నారు. ఈ మధ్యకాలంలో మిజోరాం, మణిపూర్ల నుండి కూడా మరికొంతమంది ఇజ్రాయెల్కి వలస వెళ్లారు. ప్రస్తుతం డిమోనాలో 7,500 మంది భారత సంతతికి చెందిన ప్రజలు నివసిస్తున్నారు. వీరు అక్కడ మరాఠీ, హిందీ కూడా మాట్లాడుతూ ఉంటారు ఎక్కువగా. వీరిలో చాలా మంది ఐటీలో పనిచేసేవారుండగా వీరి దుకాణాలలో సోన్ పాపిడి, గులాబ్ జామ్, పాప్రీ చాట్, బేల్ పూరి వంటి భారతీయ ఆహార పదార్థాలు లభిస్తూ ఉంటాయి.